మా కేబినెట్లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు 4 బీసీలను పంపించింది ఎవరైనా అంటే అది జగనే. అంటే దాదాపు 36% ప్రాతినిధ్యం ఇచ్చడం. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన ప్రీవియస్ రెజ్యూమ్ ఒకసారి గమనిస్తే ఒక్కరిని పంపించాల రాజ్యసభకు బీసీలను. 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే ఇచ్చాం, అంటే 44% బీసీలకే ఇచ్చాం. 58 ఎమ్మెల్సీ స్థానాలకు 28 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చడం. 13 జెడ్పీ చైర్పర్సన్స్ పదవులు ఉంటే 6, అంటే 46% బీసీలకు ఇచ్చడం. 13 మేయర్ పదవులు ఉంటే అందులో 9, అంటే 69% బీసీలకే ఇచ్చడం. 636 ఎంపీపీ స్థానాలు 239, అంటే 38% బీసీలకే ఇచ్చడం. మున్సిపల్ చైర్పర్సన్స్ 84లో 44, అంటే 53% బీసీలకే ఇచ్చడం. 639 జెడ్పీ స్థానాల్లో 227, అంటే 36% బీసీలకే ఇచ్చడం. 8239 ఎంపీటీసీ స్థానాలకు 3361, అంటే 41% మంది బీసీలకే ఇచ్చడం. 10,536 సర్పంచుల్లో దాదాపుగా 4,000 మంది బీసీలే, అంటే 38% వారికే ఇచ్చారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ పదవులు 196లో 76, అంటే 39% బీసీలకే ఇచ్చడం. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో 53 బీసీలకే ఇచ్చాం, అంటే 37% బీసీలకే ఇచ్చడం. 139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా కార్పొరేషన్ల ద్వారా ఆ కులాలకు డైరెక్ట్ గా బెనిఫిట్ చేసే కార్యక్రమం ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మా హయాంలోనే. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పనులు కాంట్రాక్టుల్లో 50%, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వడం జరిగింది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. చట్టం చేసి మరి ఇందులో మహిళలు 50%, ఇది కూడా ఒక విప్లవం.